విద్యా రంగంలో నెలకొన్న ఆవిష్కృత సమస్యలు పరిష్కరించాలి అని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన రణబేరి జాత విశాఖ జిల్లా గాజువాక చేరుకుంది. ఇక్కడ ముగింపు కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్ రావు, కార్యదర్శి కిషోర్ కుమార్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బోధనేతర పనులను పూర్తిగా రద్దు చేసి ఉపాధ్యాయుడిని పూర్తిగా బోధనలకు మాత్రమే పరిమితం చేయాలి అని డిమాండ్ చేశారు. ఆర్థికపరమైన సమస్య 11వ పీఆర్సీ బకాయిలను చెల్లించాలి అని, పెండింగ్ లో ఉన్న 4 డిఏలను చెల్లించాలి అని కోరారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30% ఐఆర్ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి దాసరి నాగేశ్వరరావు, టిఆర్ అంబేద్కర్, ఎండి రిజ్వాన్, అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలు వి శ్రీలక్ష్మి, కిషోర్ కుమార్, విజయ గౌరి, ఎస్ఎస్ నాగమణి, మండల అధ్యక్ష కార్యదర్శులు ఇమంది ప్రసాద్, సుబ్బరపు నూకరాజు, చలం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 జాతాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు విశాఖపట్నంలో ఇక్కడ జాతాను ముగించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏదైతే ఉపాధ్యాయ ఫ్రెండ్లీ అలాగే ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్తూనే మరొక వైపు ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క బాధ్యత నుండి పూర్తిగా తప్పుకుంటుంది. అంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ప్రజల్లో ఒక భాగమే అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అదే విధంగా ఒకవైపు ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి అని టార్గెట్లు ఉపాధ్యాయులకు ఇస్తూ, అదే పరిస్థితిలో మళ్ళీ ఆ విద్యార్థులకి విద్యను దూరం చేసేటువంటి పరిస్థితిని ఈ రోజు ప్రభుత్వాలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఒకవైపు మళ్ళీ అసెంబ్లీ వేదికల్లో పిల్లలకు అసలు విద్య నాణ్యమైనటువంటి విద్య లేదని, మరొక వైపు ఉపాధ్యాయులదే తప్పని ప్రచారం చేస్తూ ఈ రకంగా ఉపాధ్యాయులను ఒక గందరగోళ పరిస్థితికి నెట్టివేసేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం కల్పిస్తుంది. మరొక వైపు అధికారులు కూడా కల్పిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల్ని అలాగే ప్రజలకి కూడా అసలు బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాల వల్ల ప్రపంచ బ్యాంకుతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే సాల్ట్ ఒప్పందం ఉందో ఆ సాల్ట్ ఒప్పందం ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి అలాగే మిగిలినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఒక బలోపేతమైనటువంటి ఉద్యమాన్ని ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ నిర్మిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సెప్టెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు విద్యా ఆర్థిక రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల గుండా చేపట్టినటువంటి యూటీఎఫ్ రణబేరి బైక్ జాత నేటితో ముగింపు జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ రోజు ముగింపు జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుండి విముక్తి చేయాలి. ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలి. అదే విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఇప్పచెప్పం, బోధన మధ్యకాలంలోనే ట్రైనింగ్లు ఇవ్వం, అదే విధంగా యాప్లన్నీ రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ దేనిని కూడా ఒక్కటే ఇప్పటికీ అమలు చేయలేదు. అన్ని యాప్లు తీసేసి ఒకే యాప్ పెట్టి అన్ని యాప్లు అందులోనే పెట్టేసి ఉపాధ్యాయులను గందరగోళం చేసి ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో పాఠశాలను కాపాడుకోవాలి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఎప్పటి నుండో కోరుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం పెట్టిన నేపథ్యంలోనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రణబేరి జాతాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఉపాధ్యాయుల బాధ్యత నాది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలియజేశారు. మీరు వచ్చి 15 నెలల కాలం అయింది. ఈ 15 నెలల కాలంలో ఏ విధంగా మీరు మా బాధ్యత తీసుకున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ 15 నెలల కాలంలో మాకు ఇవ్వాల్సినటువంటి ఒక్క బకాయి కూడా చెల్లించలేదు. అదేవిధంగా 4 డిఏలు ఉన్నాయి, ఒక్క డిఏ కూడా చెల్లించలేదు. 12వ పీఆర్సీ 25 నెలల కాలం గడిచింది. 2023 జూలై 1న అమలు చేయాల్సిన 12వ పీఆర్సీని ఇప్పటి వరకు కూడా కమిషన్ వేయలేదు. మీరు మరి మా బాధ్యతను ఏ విధంగా తీసుకున్నట్టు? ఒకవైపు ఆర్థిక రకమైనవి పరిష్కారం చేయలేదు, మరొక వైపు మమ్మల్ని బోధనకు మాత్రమే పరిమితం చేయండి. అదేవిధంగా యూటీఎఫ్ చెప్పింది చాలా కాలం నుంచి, మేము అదనంగా మరొక గంట పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్ర రకమైన పిలిపించినటువంటి సందర్భంగానే మీరు మా చేత బోధన కాకుండా మిగతా బోధనేతర పనులన్నీ చేయించడం ద్వారా విద్య కుంటుపడుతుందని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ పోరాటాన్ని తీసుకున్నాం. ఈ సందర్భంగానే ప్రభుత్వం ఈ 2 పనులు చేయాలని, లేకపోతే రేపు 25వ తేదీన విజయవాడలో పెద్ద బహిరంగ సభ నిర్వహించి ఈ ప్రభుత్వానికి ఒక అల్టిమేషన్ జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు మా సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరో బీఆర్టీసీ పోరాటాన్ని లాంటి పోరాటాన్ని నిర్మిస్తామని చెప్పి ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరితో కలిసి ఒక ఐక్యమత్యాన్ని నిర్మించి ఈ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధపడతామని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని